క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ క్రైస్తవ విశ్వాసములో సిలువ యాత్ర ఒక శిక్షణ తరగతి ధ్యానాంశాలకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. దయామయుడైనటువంటి ప్రభువా, ఈ తపస్సు కాలములో ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో నీకు అవిధేయతను చూపించి నేను సరిగా అర్థం చేసుకోలేనటువంటి సన్నివేశాలు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మా జీవితంలో కూడా మేము కూడా అనేక విషయాలలో నేను అపార్థము చేసుకున్నటువంటి గడియలను జ్ఞాపకము చేసుకుని అపార్థపు సన్నివేశాలలో మా తప్పులను తెలుసుకునేటటువంటి విధముగా, ధ్యానానికి మాకు ఉపయోగపడేటటువంటి విధంగా మా మనసులను ప్రేరేపించి మన్నింపమని, నీకు విధేయులమైనటువంటి కుమారులుగా జీవించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు విశ్వాసులారా, ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో కలిగినటువంటి శోధనలు కొన్ని ధ్యానం చేద్దాం. ఈ శోధనలో మొట్టమొదటిది ఆకలి. దేవుడు అద్భుత విధముగా తన ప్రజలను ఈజిప్టు బానిసత్వము నుండి రక్షించి ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆకలి వారికి మొట్టమొదటి సమస్య. ఎక్కడైనా ఒకటే, ఒక ప్రయాణం కొనసాగించుకున్నా మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను సమకూర్చుకుంటూ ఉంటాం. దూర ప్రాంతానికి వెళితే అన్నీ కూడా మన యొక్క సంచిలో పెట్టుకుని ముందు చూపుగానే ఆహార పదార్థాలను తీసుకువెళుతూ ఉంటాం. ఎడారిలో భోజనం లభిస్తూ ఉందా? ఎడారిలో నీరు లభిస్తూ ఉందా అంటే కష్టం. ఎడారిలో నీరు దొరకటం కష్టం, ఎడారిలో ఆహార పదార్థాలు దొరకటం కూడా కష్టం. వీరి యొక్క ప్రయాణం దాదాపుగా 40 సంవత్సరాలు. ఒక్క దినము కాదు, వారి ప్రయాణం సంవత్సరాలు బడి ప్రయాణం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు మోషే ద్వారా నడిపించాడు. అయితే ఇలా ఎదుర్కొన్నటువంటి వాటిలో మొట్టమొదటిది కూడా ఈ దేవుణ్ణి నిరాకరించుతూ ఉన్నారు. ఆహార పదార్థాలు లేవు, సరైనటువంటి భోజన సమయము కానీ, సరైనటువంటి నీరు కానీ వారి తాగటానికి తినటానికి కూడా లేవు ఈ అరణ్యంలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారి ప్రతిఘటన ఏమిటి? వారికి ఆ ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు ఒకే ఒకటి ఊహ వస్తుంది. ఏంటి? ఐగుప్తులో మేము చక్కగా బ్రతికామే, ఆ ఈజిప్టులో మేమంతా కష్టమైన కొరడా దెబ్బలు తిన్నా, హింసలు పొందిన సమయానికి బల్ల మీదకు భోజనం వచ్చేది, ఒక మంచి నీరు దొరికేది. మరి ఈ ఎడారిలో ఏం దొరుకుతూ ఉంది? ఎందుకు మమ్మల్ని ఇక్కడ నడిపిస్తూ ఉన్నావు? ఎక్కడికి తీసుకువెళ్తూ ఉన్నావు అని దేవుని మీద, మోషే మీద ప్రతిఘటించడం మొదలుపెట్టి ఉన్నారు. మమ్మల్ని ఎడారిలో చంపటానికి దేవుడు మమ్మలను ఇక్కడకు తీసుకుని వచ్చారా? మేము ఈజిప్టులో మాంస భాండముల వద్ద కూర్చుని మాంసాహారాన్ని భుజించేటటువంటి వాళ్ళము. వి హ్యావ్ నాన్ వెజ్. మన భాషలో చెప్పాలంటే మాంసాహారాలు ఒక బఫే సిస్టంలో ఉన్నట్టు. వాళ్ళకి ఇష్టానుసారంగా మంచి మంచి మాంసాలని ఎన్నుకుని ఆ మాంస భాండముల నుంచి భోజనం చేసేటటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఆకలి దప్పికతో మనము
మలమలలాడుచు ఉన్నాము. దేవుని మీద ఒక వ్యతిరేకత అనేటటువంటిది వస్తూ ఉంటుంది. దీన్ని అంత అపాయము నుండి దేవుడు వారిని రక్షించినటువంటి విధానాన్ని మరిచిపోయి వారి జీవితంలో ఒక్కొక్క అడుగుకు వస్తున్నటువంటి కష్టాన్ని దేవుని మీద ప్రతిఘటించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కటి ఒక శోధన. దాన్ని తట్టుకుని ఆ విశ్వాసముతో, ఓర్పుతో, నిరీక్షణతో ఉంటే తాను విడుదల చేసినటువంటి దేవుడు తానే వారికి ఆహారముగా, నీరుగా ఉంటాడని వారికి తెలియదా? అంత విశ్వాసం లేదంటారా ఇశ్రాయేలు ప్రజలకు? వారి పరిస్థితులు అలాంటివి కావచ్చు. వారి పిల్లలు, జంతువులు, వారి భార్యలు, వారి పెనిమిటులు, వారి బంధువులు, వీరందరూ కూడా ఒకరినొకరు చూసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏంది ఈ బాధ మాకు, ఈ మోషే ఇంత ఏదో చెప్పి తీసుకుని వచ్చాడు మమ్మల్ని ఈజిప్టు నుంచి. క్రైస్తవ మార్గం అనేటటువంటిది కూడా ఒక సిలువ యాత్ర లాంటిదే. గడియ గడియకు, దినము దినము కూడా మనం అనేకమైనటువంటి కష్టాలలో ఉంటూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఉద్యోగాలలో సరైనటువంటి ఉద్యోగం రాకపోవచ్చు. నీ పొట్ట నింపుకోవాలి. మనిషి కష్టపడాలి, సంపాదించాలి, తనను తాను పోషించుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక్కొక్కసారి మనము కూడా చాలామంది చూస్తూ ఉంటాం, ఈ పోషణకు, అటు కుటుంబము కానివ్వండి, వ్యక్తిగతముగా కానివ్వండి, అనేకమైనటువంటి పోషణకు కూడా నిరుత్సాహపడిపోతూ ఉంటారు చాలామంది కూడా. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ తనకు ఒక మార్గాన్ని, ఒక మంచి ఉద్యోగాన్ని కూడా చూపించగలుగుతూ ఉంటాడు యేసయ్య. కానీ అది మర్చిపోకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే మర్చిపోయి ఉన్నారు. మేము ఐగుప్తులో మాంసభండముల దగ్గర మాంసాహారములను చక్కగా భుజించితిమి, కానీ ఈ ఎడారిలో ఏమిటి ఇక్కడ ఆకలితో? మన జీవితంలో కూడా మనం నివసించేటటువంటి కుటుంబాల్లో కానివ్వండి, మనం నివసిస్తున్నటువంటి ఒక చిన్న చిన్న కమ్యూనిటీస్ అనగా సంఘంలో ఎప్పుడు ఇతరులను వేలెత్తి చూపించడం అనేటటువంటిది ఒకటి బాగా తెలిసినటువంటి విషయం మనందరికీ కూడా. ఒక చిన్నది ఏదన్నా తక్కువైతే నిందిస్తూ ఉంటాం. కానీ అర్థం చేసుకోవాలి, ఓపిక ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. అలాగే యేసు కూడా అదే విషయాన్ని సైతానుడు ఎడారిలోనికి వెళ్ళినటువంటి యేసును వెంబడించింది. 40 దినాలు 40 రాత్రులు యేసయ్య కఠోరమైనటువంటి దీక్షతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ప్రార్థనతో తన తండ్రితో ప్రార్థనలు గడిపాడు. వెంటనే ఈ తపస్సు ఎప్పుడైపోయిందో అప్పుడు వచ్చేసింది ఎవరు? సైతానుడు వచ్చి మరి అలా తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నటువంటి యేసయ్యతో చెప్తూ ఉంది, రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినవచ్చు కదా. అలా చేస్తే ఆదిలోనే యేసు సైతానుకు లొంగిపోయేవాడేమో. కానీ ఒక కొత్త మార్గాన్ని చూపించాలనుకున్నాడు. ఇజ్రాయేలు పరే ఈయన కూడా సాతాను చెప్పిన విధంగా చేస్తూ ఉంటాడు ఏమో అని అనుకుంది సాతానుడు. కానీ యేసు భగవంతుడు ఒక కొత్త మార్గాన్ని చూపించి ఒక మంచి వాక్యాన్ని చెప్పి ఉన్నాడు. మనిషి కేవలము రొట్టెల వల్ల మాత్రమే జీవింపడు. అతనికి శరీరం మాత్రమే కాదు, మనిషికి ఆత్మ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఈ మనిషి శరీరానికి అనగా రొట్టె కంటే ఒక విలువైనటువంటిది కావాలి. ఏమిటి అంటే అది ఒక ఆత్మవంచ, అనగా
ఆత్మను కాపాడుకునేటటువంటి ఒక దిక్చూచి కావాలి మనిషికి. అదే దేవుని నుంచి వచ్చేటటువంటి నోటి మాట. శరీరం వినకపోయినా ఆ దేవుని నుంచి వచ్చేటటువంటి మాట నేరుగా హృదయంలోనికి వెళుతూ ఉంది. ఆత్మతో సంబంధమైనటువంటిది. అందుకనే యేసు తన జీవితమంతా ఈ ఆత్మ సంబంధుడై ఆత్మతో నింపబడి తన తండ్రి మాట జబదాడకుండా విధేయతతో ఈ శోధనను జయించాడు. ఇజ్రాయేల్ ప్రజలకు లోభయిష్టమైనటువంటిది, కొరత అయినటువంటిది కూడా ఇదే, విధేయత లేదు. ఆ కష్టకాలాల నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి మరిచిపోతూ ఉంటారు. అందుకనే ఇక్కడ శారీరక అవరోధాలను ఎదుర్కోవటానికి క్రీస్తు భగవంతుడు మన శారీరకమైనటువంటి ఆనందాలను, ఈ శరీరము పురుగొల్పోయేటటువంటి కొన్ని విషయ వలయాలలో చిక్కుకోకుండా విధేయతతో ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే ప్రభుని వాక్యము నేరుగా ఆత్మను చేరుకుంటుంది. అందుకనే ఇక్కడ మనిషి కేవలం రొట్టి వలన మాత్రమే కాదు, దేవుని నుంచి వచ్చే మాట, ప్రతి మాట దేవుని వాక్యము వలన ఆ కుటుంబము, ఆ వ్యక్తి కూడా పోషింపబడుతూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన జీవితంలో కూడా మనిషికి కావలసినటువంటిది దైవశక్తి, దేవుని వాక్కు. కానీ ఆహారం కావాలి పోషించుకోవటానికి. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? సాతానుడు మాట వినటం లేదు. నేనేమి తినాలో, ఏమి త్రాగాలో, నేనేమి చేయాలో నా తండ్రి ఆజ్ఞాపిస్తాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫాదర్స్ కమాండ్. సాతాను మాట కోసం కాదు నేను ఎదురు చూసేది. ఇది దేవుడు మనకు కొత్త మార్గాన్ని చూపించి ఉన్నాడు. సో దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే ఆ దేవుని వాక్యము రెండంచులు గల కత్తి కంటే పదునైనటువంటిది, రెండంచులు గల ఖడ్గము కన్నా పదునైనటువంటిది. ఆ ఆత్మచేత విధేయతతో నిన్ను నీ శరీరాన్ని మలుచుకుంటే, దేవుని వాక్యం ఎప్పుడైతే బైబిల్ గ్రంథం నుంచి నువ్వు చదువుతూ ఉంటావో, దివ్య సప్రసాదములో, దివ్య బలి పూజలో ఎప్పుడైతే వాక్యము వస్తూ ఉంటుందో, ఆ వాక్యము నీ హృదయాంతరంగములను చీల్చుకుని పోయి శారీరకమైనటువంటి విషయాలను పక్కన పెట్టి ఆత్మీయమైనటువంటి విషయం మీద నిలకడ చేస్తూ ఉంది. ఎప్పుడు? విధేయత దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే. లేకపోతే చాలా కష్టం. అందుకని మన సొంత శక్తి మీద ఆధారపడితే మన శారీరకమైనటువంటి వ్యామోహాలను జయించటం చాలా కష్టం. ఆ స్వేచ్ఛ ఉంది మనకి. అందుకనే దావీదు రాజు కూడా ఎంత గొప్పవాడు అయినా సరే ఉరియా భార్యను చెక్కున్నాడు, శోధనకు లొంగిపోయాడు, ఆత్మకు ముఖ్య ప్రాముఖ్యతనివ్వలేకపోయాడు. కనుక మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి శోధనలకు లొంగిపోయి శారీరకమైనటువంటి వ్యామోహాలకు, ఈ లోకంలో ఉన్నటువంటి పొగడ్తలకు, అనుకూల ప్రతికూల వాతావరణాలలో చిక్కుకుని ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో పడిపోతూ ఉంటాం. కనుక ఎడారిలో ఇశ్రాయేలు చేసినటువంటి తప్పును విరుగుడుగా ఈ వాక్యంలో ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆయుధముగా చేసి సాతానుపై విజయాన్ని సాధించుకుని ఉన్నాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉంటాం, 8వ అధ్యాయం 3వ వచనంలో,
నరుడు కేవలము ఆ భోజనం వల్ల మాత్రమే కాదు, ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన జీవించును అని ఒక నూతన మార్గాన్ని ఆయన వివరించి ఉన్నాడు. రెండవది, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీలు ఎదుర్కొన్నటువంటి రెండవ శోధన దేవుణ్ణి శోధించటం, దేవుణ్ణి పరీక్షించటం. ఎందుకంటే తమ కళ్ళ ముందే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసిన ఫరో రాజు సైన్యం నుండి కాపాడిన వెంటనే మరిచిపోయేటటువంటి తత్వం ఇజ్రాయేలు ప్రజలు. తనను కాపాడుతారో లేదో శోధన చేయటం, పరీక్షించటం, ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు కూడా వచ్చినటువంటి శోధన మరలా ఎడారిలో యేసును సాతాను ఈ విధంగా శోధించాడు. ఎత్తైన దేవాలయ శిఖరముల మీదకు నిలిపి క్రిందకు దూకు, తనను దేవుడు రక్షకుడిగా పరీక్షించుచూ ఉంటాడు. అంటే ఒక అధికారాన్ని ఇస్తాను నీకు, లేకపోతే మరి ఆ దూతలను పంపి నీకే అపాయం కలగకుండా నిన్ను కాపాడుతారు, ఇక్కడి నుంచి దూకు. సాతానుడు ఈ యొక్క కీర్తన గ్రంథం నుంచి 91వ కీర్తనను తీసుకుని అక్కడ మనం చూస్తున్నాం 11-12 వచనములో, ప్రభువు నిన్ను తన దూతల ఆధీనములో ఉంచును, నీ కాళ్ళు రాతికి తగలకుండునట్టుగా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందురు. సతాను కూడా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కొన్ని మంచి మార్గాలే కదా అనిపిస్తూ ఉంటాయి, సరైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మతో నింపబడుతూ ఉంటామో, విధేయత చూపిస్తూ ఉంటామో, సరైనటువంటి మార్గాన్ని కూడా మనం ఎన్నుకోగలుగుతూ ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కదా, మరలా దేవుని వాక్కును ఆధారముగా సమాధానంగా ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఈ శోధనలో కూడా. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మునుపు మస్సా వద్ద చేసినట్టుగా ప్రభువుని మరలా పరీక్షకు గురి చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు. అక్కడ మెరీబా మస్సా వద్ద ఇజ్రాయేలు ప్రజలు ప్రభువుని పరీక్షకు గురి చేసి ఉన్నారు. కనుక ఇక్కడ కూడా దేవుడు వారిని సైతానును శోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మోషే కూడా ఈజిప్టులో ప్రజలందరినీ కూడా విడిపించుకుని వారిని తీసుకువెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రక్క పెద్ద సముద్రము వచ్చింది. వెనకాల ఫరో రాజు యొక్క సైన్యములు, రథములు రణరంగముగా యుద్ధం చేయటానికి, ఇజ్రాయేల్ ప్రజలను హతమార్చడానికి వస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే కూడా చాలా భయాందోళనలో ఉన్నాడు. ప్రజలైతే ఇంకా ఏం చేయాలి ఈ సమయంలో? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, వెట్టి వెళ్ళలేనటువంటి పరిస్థితిగా ఉండిపోయింది ఇజ్రాయేల్ ప్రజలకు కూడా, మోషేకు కూడా. అప్పుడు అనుకుంటున్నారు కదా, శోధిస్తూ ఉన్నారు మోషేను, అయ్యో ఈ సముద్రంలో మమ్మలను సమాధులుగా చేయటానికి తోడుకొని వచ్చావా? ఈజిప్ట్లో ఉంటే కొరడా దెబ్బతో తిని అక్కడ చచ్చేవాళ్ళమే మేము. అడుగడుగున కూడా ఆ ఎడారిలో 40 సంవత్సరాలు కూడా చాలా అనేకమైనటువంటి శోధనలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు నిర్గమాకాండములో 14వ అధ్యాయంలో 13-14 వచనంలో చూస్తే ప్రజలతో ఈ విధంగా నుడుగుతూ ఉన్నాడు, భయపడకుడు, మీరు చేయవలసిందల్లా తల ఎత్తుకుని మీ దేవుడు చేయబోచున్నది కనులారా చూడండి. అదే మోషే ఇచ్చినటువంటి అభయహస్తం. ఎందుకంటే ఒక ప్రక్క సముద్రం, మరో పక్క పరో సైన్యం. అయినా ఎంత చెప్పినా, వాక్యాలు చెప్పినా
ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. కానీ అప్పుడే దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో మోషేకు తన చేతి కర్రను సముద్రము మీద తాకినప్పుడు వెంటనే అందరూ చూస్తూ ఉండగానే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. పొడి నేల మీద నడుస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇది కలయా నిజమా, దీన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అనేటటువంటి భ్రమలో ఉండిపోయి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అందుకని ఈ రాత్రి ఇశ్రాయేలు ప్రజలు తనను నడిపిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి ఏ విధంగా పసిగట్టారు అంటే, ప్రకృతిని కూడా శాసించగలిగినటువంటి దేవుడు మా దేవుడని మరలా కనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మారు. అందుకని మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటే అక్కడ 44వ కీర్తనలో చూస్తే, ఓ దేవా నీవు మా పూర్వీకులకు చేసినదంతా మేము చెవులారా విన్నాము. అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో చేసినటువంటి అద్భుతాలు వారు చెప్పుకున్నటువంటి విధాలుగా వారి యొక్క పుత్రులు కూడా విని ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుతాలను ఒక్కొక్కసారి మరిచిపోతూ ఉంటాం. ఇంకా 3వ శోధనలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు మరి 3వ శోధన ఎదుర్కొంటూ ఉన్నారు. తమ దేవునిపై విశ్వాసము సల్లగిలినప్పుడు అన్య దేవతలకు విగ్రహాలకు ఆరాధించారు. మోసే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆలస్యంగా దిగిరాగా అక్కడ ఒక బంగారు దూడను చేసుకుని దాన్ని చుట్టూ గంతులు వేయటం, డాన్సులు వేయటం కూడా చూస్తూ ఉన్నా. మోషే కోపంతో ఊగిపోయాడు. ఇప్పుడు ఇక్కడ యేసు కూడా మరి సాతానుడు అదే రీతిలో అనేకమైనటువంటి విధాలుగా శోధించింది. తనకు సాగిలపడమని చెప్తూ ఉన్నాడు సైతానుడు యేసుతో. కానీ ఇక్కడ మరి నీ దేవుడైన ప్రభుని మాత్రమే ఆరాధించుము అని చెప్పి ఉన్నాడు సైతానుకు. అంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను చెప్పాడు. సైతాను యొక్క నోరును మూయించాడు, సైతానును ఓడగొట్టాడు. కనుక మనము కూడా మన నిత్య జీవితంలో ఇంకా అవిధేయించినటువంటి ఆదాము రక్తములో మనం ఉన్నామా? అదే పాపాన్ని ఇజ్రాయేల్ ప్రజలు మోసి ఉన్నటువంటి విధంగా మనము నూతన మోషే అయినటువంటి యేసయ్యతో, నూతన ఇశ్రాయేలుడైనటువంటి యేసయ్య మార్గంలో, శిలువ మార్గంలో నడిచి ఈ 40 దినాలు తపకాలాన్ని మనం నూతన ఆదాముగా, నూతన ఇశ్రాయేలుగా మార్చమని ఈ యొక్క వాక్యంలో ప్రార్థన చేసుకుంటూ, అనేకమైనటువంటిది కూడా అది యేసు ప్రదర్శించినటువంటిది తిరుగులేనటువంటిది విధేయత. అటువంటి విధేయత మన నిత్య జీవితంలో చూపాలని, అలాగే విధేయత దేవునికి దగ్గరకు తీసుకువెళుతుంది అని నమ్మి ఈ శోధనను కూడా మనం ఈ 40 దినాలు జయించడానికి ఆ లోకరక్షకుడైనటువంటి యేసయ్య శిలువ యాత్రలో ప్రయాణం చేసి ముందుకు వెళదాం. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.